హలో, హాయ్ అంతర్జాల ప్రేక్షకులకు, భారతీయ పౌరులకు నా నమస్కారాలు. నేను మీ రాజారామిరెడ్డి, ఏకే పార్టిసిపెంట్ హమారా కిసాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఘోరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ప్రజల ముందుకు వచ్చి నా గలం వినిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏమంటే ఈరోజు బంగారుపాలెంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నానా జాగి హడావిడి చేశాడు. గాజీ కింద పంది కుక్క రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నానంటే స్వయాన జగన్మోహన్ రెడ్డికి తెలుసు నేనెవరో. రాజారామిరెడ్డి జెండా అజెండా వైఎస్ఆర్ విగ్రహ పరిరక్షక పర్యవేక్షణ కమిటీ రూపకర్త అంటే కనుక జగన్మోహన్ రెడ్డికి, గడికోటి శ్రీకాంత్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి వీళ్ళందరికీ నేను సుపరిచితుని. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మరి ముఖ్యంగా ఎంతో నాకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ అతని చేష్టలు నడవడిక నచ్చక సామ్యవాదంగా ప్రజాస్వామ్యంగా ఉండాలి కాబట్టి మనము అతని వెంట కొనసాగే ఒక వ్యాక్సినేషన్ కాదు, అతని ఏదో సొమ్ము తినేవాడిని కాదు. అతను వైఎస్ఆర్ బిడ్డగా అభిమానించాము, ఏదో చేస్తామనుకున్నాము. అతని చేష్టలు సరిలేక అతన్ని 3 రాజధానులు అంటానే వదిలేశాము. కానీ మా జిల్లావాసి కాబట్టి ఏదో కొద్దిగా చూసినట్టు గమనించుకుంటూ పోతున్నాము. కానీ ఇంత నీచానికి దిగజారినందుకు మచ్చుతున్నట్టుగా ఒకటి చెప్తాను. ఈనాడు రైతులకు ఏదో మామిడి రైతులకు చేయలేదని చెప్పి, అంటే నీ పదవి ఊడిపోయినాక గతిలేని రాజకీయాలకు దిగజారుతున్నావు. కానీ ఏమి దిగజారిన రాజకీయాలు చేస్తున్నావు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజాయితీగా ఉంటే కనుక 2023 సంవత్సరంలో మా చీపాడ గ్రామం, మైదుకూరు నియోజకవర్గం చాపాడ మండలం చీపాడ గ్రామంలో 3 రైతులు కరెంటు దాన్ని తగిలి చనిపోతే దిక్కు దిశ లేదు, రూపాయి ఇచ్చి ఆదుకున్న పాప అనుకోలేదు. తిరిగి నా మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసినారు. నీ తొత్తులు ఎవరు? ప్రభుత్వ నువ్వు ఎవరైతే అట్లా రాక్షసుల పోలీసులు అని నా మీద కేసు పెట్టారు. మరి అది అంటే తప్పు కదా. రైతులు చనిపోతే మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, మీ ఎంపీ ఏం చేస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు. మరి నువ్వేం చేసావండి? 3 రైతులకు చేయలేకపోయినావు. నువ్వేదో ఇప్పుడు బంగారుపాలెం పోయి రైతుల కోసం నేను అడావిడి గతిలేని రాజకీయాలు చెడిపోయిన తర్వాత, ఓడిన తర్వాత నువ్వు మళ్ళీ గెలిచేది నువ్వే అంటున్నాడు ఆయన, తిరుపతి మాజీ ఎమ్మెల్యే. ఎక్కడ గెలుస్తావు ఆయన? నీ ఓట్లు నిజంగా ఇస్తారు జనాలు. ఒక్కసారి మా ప్రాణాలు తీసినావు, తిక్క కుదిర్చినావు, రాష్ట్రాన్ని చెల్లకుండా చేసినావు. చిల్లరెచ్చే మొఖాన ఏం పందులా మనుషులు? ఏదో ఏది పడితే తిని బతికేదానికి డబ్బు కాదు ముఖ్యం. ఒక సుదీర్ఘ విజన్ డాక్యుమెంట్ ఉండాలి. అది నీకేమన్నా ఉందా? లేదు. మరి ఏదో నువ్వు అడిగి నానా యాగి చేస్తున్నావు. 3 ఒక ఇంట్లో అన్నదమ్ముడు ఎగిలేరు పిల్లలు. ఒకరికి పిల్లలు లేరు, ఒకరికి ఆడపిల్లలు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేరు. 2 చనిపోయారు అన్నదమ్ముడు. ఒక పిల్లోడు, పెళ్లి కాని పిల్లోడు చనిపోయాడు. 3 రైతులు చనిపోతే పావలా ఇచ్చిన పుణ్యాన్ని నీకు ఏమన్నా నీ పార్టీకి నీకు ఉందా? నువ్వు రైతు పక్షపాతిని అని చెప్పుకుంటాను. స్వయంగా కడప జిల్లా వాసివి, కడప జిల్లా ముఖ్యమంత్రివి, కడప జిల్లా ఎంపీ ఉండి రాజుల జలాశయాన్ని ఏమన్నా నిర్మించినావా? 3,500 కోట్లు 5 ఖర్చు. సరే, అది అయిపోయింది. గత ఓడిపోయినావు, వదిలేసినావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏదో నేను మళ్ళా గెలుస్తా ఆడికి పోయి ఈడిపోయి గుంపులు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చేసుకుంటూ ఏదో చేసుకుంటూ జనాల్లో నువ్వు తిరుగుతుంటే నీకు పెద్ద డబ్బులు ఇచ్చో లేదంటే కనుక నీకు మనుషులు నా చేతికి 1 కోటి రూపాయలు నాకాడ ఉంటే కనుక నీకన్నా ఎక్కువ జనాన్ని పిలిపిస్తున్నాను. నా దగ్గర నీకన్నా పెద్ద వ్యూహాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ నీకు పెద్ద వ్యూహకర్త అని నువ్వు భుజాలు ఎగిరేసుకున్నావు. మరి నేను ఎందుకు చేయలే నీకు? మళ్ళా నాగాడు వ్యూహాలు అమలు చేసింటే కనుక నువ్వు ఎప్పటికీ ముఖ్యమంత్రిగానే ఉండు. కానీ నేను నడత సరిలేక నేను నీకు మద్దతు ఉపసంహరించుకున్నాను. నీ పార్టీలో నేను ఇవ్వలేకపోయాను. అంతేగాని ఏదో నేను చేస్తాను అది సరే మామిడి రైతుల కోసం పోయినావు నువ్వు. కానీ పార్టీ కార్యకర్తలు చెవులో పువ్వు పెడతాను బాగానే ఉంది. రైతులకు అని చెప్పి రైతు పేరు చెప్పి నువ్వు గట్టెక్కాలంటాను, అది జనాల్లో కలిసేదానికి. కానీ నీకు అంత నమ్మకము, రైతుల మీద ప్రేమ, ప్రజల మీద ఇష్టము ఉంటే కనుక
మన పల్ప్ ఫ్యాక్టరీ కదా నువ్వే పెట్టాయా? పెట్టు. సిమెంట్ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినావు కదా, పల్ప్ ఫ్యాక్టరీ పెట్టి నువ్వు కొండలని శంకుస్థాపన చెయ్యి. శంకుస్థాపనకు అడ్డం వచ్చి నేను కూడా వస్తా. నీ శంకుస్థాపనకు ప్రభుత్వం అడ్డం వస్తే ఆ పల్ప్ ఫ్యాక్టరీలని భారతీయ సిమెంట్ 2 యూనిట్లు కట్టి 1 యూనిట్ ఖాళీగా పెట్టి 1 యూనిట్ చేసి ఎక్కడో ఉన్న 90-100 రూపాయల సిమెంట్ను ఎంత రేటుకి తీసుకొచ్చావు. మరి ఈ పల్ప్ ఫ్యాక్టరీ పెట్టలేవా నువ్వు? పల్ప్ ఫ్యాక్టరీ పెట్టి ఉద్ధరించానని కనుక నేను ఒప్పుకునేందు. నువ్వేం ఫ్యాక్టరీ పెట్టకుండా చంద్రబాబును అందరిని తిట్టుకుంటా చేసుకుంటా పోతే ఏం చేసినట్టు? జనాలు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని నీ పన్నాగాలు. ఎవరు ఇక్కడ నీకు సహకరించరు. పెట్టు నువ్వే ఫ్యాక్టరీ. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినాక పల్ప్ ఫ్యాక్టరీ పెట్టలేవా? ఆ రైతులందరికీ నువ్వు హామీ కట్టే కనుక నీకు జేజేలు పలకల రైతులు అంటే నువ్వు 3 రైతులు చనిపోతే దిక్కు లేదు. కానీ ఆడపోయి రైతులందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు ప్రభుత్వంతో వ్యతిరేకత తెచ్చుకొని ఏ పనులు కాకుండా చేయాలా? ఆల్రెడీ 5 సంవత్సరాలు గడిచిపోయింది నీ కాలంలో. రాజధాని లేక రాష్ట్రం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఏది గాజ కింద పంది కుక్క అంటారు. అంటే కనిపెట్టుకోవడం పంది కుక్క గాజులో ఇప్పుడు ధాన్యం వచ్చే అప్పుడు తిందామని ఆ రకంగా ఎదురు చూస్తున్నావా? ఏది రైతులను అడ్డం పెట్టి రాజకీయాలు అని చేయాలని. రైతుల మీద అంత ప్రేమ ఉంటే ఫ్యాక్టరీ కట్టవయ్యా. నువ్వు స్వాగతిస్తాము, నీకు జేజేలు పలుకుతాము. నేను కాదనలే కదా. 40 ఏళ్ళు పోరాడాడు మీ తండ్రి గారు. ఏది అది చంద్రబాబుకి స్నేహితుడు. చంద్రబాబుకు ఎంత ఉన్నా కానీ ఇద్దరు ప్రతిపక్ష నాయకులైనా కానీ వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత కక్షలకు, కార్పణ్యాలకు పోలేదు. 40 ఏళ్ళు పోరాడి ప్రజల మనసులు గెలుచుకొని ఊరు విగ్రహాలు పెట్టించుకొని ఆయన ముఖ్యమంత్రి అయినాడు. కడప జిల్లా వాసిగా మా అందరికి గర్వకారణం. నేను సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయినాడు. మనకు చాలామంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. ఆ రకంగా మీరు మసులుకోవాలి. కానీ ఈ రకంగా రెచ్చగొట్టి ప్రజలు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తారు, అబ్బా ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి మళ్ళీ నువ్వు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో ₹1 కోటి